వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెంకటగిరి మనకు శ్రీ కోరేరమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి రేపు 7వ తేదీ నుంచి మనకు 11వ తేదీ దాకా ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చూడటానికి వెంకటగిరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి గూడూరు టౌన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్, గూడూరు పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఒకసారి డిఎస్పీ గారితో పాటు తనిఖీ చేసి ఒకసారి స్టేషన్స్ పనితీరు ఎలా ఉంది, ఆఫీసర్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ ప్రకారం వర్క్ చేస్తున్నారు లేదా అనే దాని మీద ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు రూరల్, దెన్ నెక్స్ట్ మంత్ పోలీస్ స్టేషన్, అట్లా వాకాడు అవి కూడా ఇది చూసుకొని పోతాం. అయితే నేను జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. సో పలు అంశాలపైన మా పోలీసు సిబ్బంది ఆఫీసర్తో సహా అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ బయట ఎక్కువగా తిరుగుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే విధంగా ఉండాలనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. పల్లె మిత్ర కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పార్క్ వాకింగ్ కోసం వచ్చేటటువంటి ఎల్డర్స్ తోటి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడేది కావచ్చు. తర్వాత నైట్ టైం ఏరియాలో ఎక్కువ విజిబుల్ గా ఉంటూ ఏదైతే సస్పీషియస్ గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేసే విధంగా కావచ్చు. తర్వాత బయట తాగుబోతులు ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ చూసుకుని వాటిని శుభ్రం చేసేటటువంటి ఇది కావచ్చు. అట్లాగే గాంధారానికి సంబంధించి కూడా ఎక్కడైనటువంటి స్థావరాలు ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గట్టిగా మనము ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఇట్లా పలు అంశాలపైన మా వాళ్ళకి ఎప్పటికప్పుడు సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా మా సిబ్బంది కూడా దానికి తదనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళ పనితీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా భావన. అట్లాగే ప్రాపర్టీ అఫెన్సెస్ అక్కడక్కడ మనకు అంతకుముందు కూడా కంప్లైంట్స్ ఉంటాయి. టౌన్ లో బైక్స్ పోతున్నాయి, దాని మీద తగినంత ఇది లేదు అనే చిన్న ఇది కూడా ఇంతవరకు కూడా పత్రికలో రావడం చూశాను నేను. సో దానికి సంబంధించి కూడా మా అధికారులకి కొంచెం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయాలి. ఎవరైతే అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి తీసుకొని వచ్చి మన నేరాలను నియంత్రించే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి సూచించడం అయింది. దాని మీద ఇంకా బాగా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విధంగా మేము ప్రజలకు అందుబాటులో ఉండి ట్రాన్స్పరెంట్ గా వీలైనంత ఇదిగా ప్రజలకి మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఈవెన్ ప్రజల నుంచి కూడా పోలీస్ పట్ల సానుకూల దృక్పథంతో పోలీసులకి సహకరిస్తూ మన సమాజంలో మంచి ఉండేటట్టు ఈ నేరస్తులకు కానీ లేకపోతే బ్యాడ్ ఎలిమెంట్స్ కి ఇది లేకుండా మనం అందరం కూడా మంచి సమాజాన్ని నిర్మించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లాకి సంబంధించి మనకు ఇక్కడ రిజిస్టర్డ్ కేసెస్ కానీ మనకు లేవు యాక్చువల్లీ. సో వాళ్ళ యాక్టివిటీ అంతా మీకు తెలిసిన విషయం. ప్రధానంగా అంతా కూడా ముందైతే అతను ఇక్కడ సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని మీద మనం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అతనికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల మీద కూడా మనం నిఘా పెట్టాం. వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి, లేకపోలేదు. ఆ కేసెస్ అన్నింటిలో కూడా ఛార్జ్ షీట్ కావడం, పీటీలో ఉండటం చేయటం. ఈ మధ్య కాలంలో మనకి ఇది వీళ్ళ గురించి, వీళ్ళ యాక్టివిటీ గురించి మనకి తెలిసిన వెంటనే వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేయటము, చాలా మందిని బైండ్ అవుట్ చేయటము, చాలా మంది కేసెస్ లో పంపించడం, మనం చేయాల్సినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము గట్టిగా. రానున్న రోజుల్లో ఇక్కడ మనకు అటువంటి యాక్టివిటీస్ ఏం లేకుండా మనం గట్టిగా చర్యలు తీసుకుంటాం. సులూరు పట్ల వాళ్ళు మర్డర్ చేశారని చెప్పి ఇష్యూ వచ్చింది కదా, దాని గురించి విచారణ చేస్తున్నాము. దాంట్లో వాస్తవం ఇంకా కరెక్ట్ గా తెలియాల్సి ఉంది. అంటే అది అప్పుడు ఇంకా దాని మీద కేసు మీద విచారణ చేసి విచారణ కూడా ముగిసింది. కానీ ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఆ విషయాలకు అనుగుణంగా మళ్ళీ దాన్ని కొంచెం ఎంక్వైరీ చేస్తే గానీ మనకు దాంట్లో ఉన్న వాళ్ళు వాస్తవాలు కానీ అవాస్తవాలు తెలియదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.